నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న ఎపిసోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకున్నది ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బ్లూ స్కై నుంచి అన్నమాట. సో ఇది ట్విట్టర్ యొక్క క్లోన్ అనుకోవచ్చు బై. ఇప్పుడు ఇంతకుముందుకి ఏంటంటే ఇన్వైట్ బేసిస్ మీద ఉండే అనమాట. ప్రస్తుతానికి ఇది ఓపెన్ టు ఆల్ వచ్చేసింది. సో బ్లూ స్కై అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఎట్లా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అండ్ మీ ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే యూపీఐ నుంచి అన్నమాట. ఆల్రెడీ ఫ్రాన్స్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కూడా అప్లై అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీలంకలో కూడా రోల్ అవుట్ అయింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరామడపై. సో శ్రీలంకలో కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అవుతుందో 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారని సపరేట్గా మనం అప్డేట్ చేసే. దీనికి స్పెషల్ కారణం ఏంటంటే జెమినీ అడ్వాన్స్ ప్లాన్స్ ఏవైతున్నాయో దానివల్ల కూడా ఇంకొంచెం బూస్ట్ అయిందనేసి అయితే చాలామంది అంటారు అన్నమాట. సో గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ వల్ల మన వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ ప్లస్ Ace 3 Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో కొన్ని స్పెక్స్ లీక్ అయినవి కొన్ని బయటకు పడ్డాయి అనుకోవచ్చు. దీని ప్రకారం చూసుకుంటే క్వాల్కమ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 Gen 3 SoCతో పాటు వస్తుంది, 24 GB ర్యామ్తో పాటు వస్తుంది అయితే కొన్ని అప్డేట్స్ అయితే పడ్డాయి. అని ఇక్కడ చూసుకుంటే 1 TB స్టోరేజ్ కూడా వస్తుందంట. బాపరే 1 TB స్టోరేజ్, 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, LPDDR5X ర్యామ్ అనమాట, UFS 4.0 స్టోరేజ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని స్పెక్స్ అయితే బయటపడ్డాయి. అండ్ ప్రైస్ ఎంత ఉండొచ్చనా అంటే చెప్పలేం. 70,000 80,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పుకార్లు వస్తున్నాయి. కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో కన్ఫర్మ్ కాగానే సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అప్డేట్. సో సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్ అవుతుందో ప్రీ రిజిస్టర్స్ స్టార్ట్ అయిపోయినా అన్నమాట. సో ఒకవేళ మీరు పర్చేస్ చేసుకుంటే ప్రీ రిజిస్టర్ చేసుకొని పర్చేస్ చేసుకోవాల్సిందే అనమాట. సో దీనికి సంబంధించిన ప్రైజెస్ అవన్నీ కూడా పక్క పెడితే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది 14 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ 2 వేరియంట్స్ వస్తాయి. AMOLED డిస్ప్లే వస్తుంది. 1800 to 2880 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 400 బ్రైట్నెస్. అండ్ ఇక్కడ ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 7 అండ్ కోర్ అల్ట్రా 5 ఈవో ఎడిషన్ ప్రాసెసర్స్ విత్ ఆర్క్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 30 GB LPDDR5X ర్యామ్ అప్ టు 1 TB SSDతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే 76 hours బ్యాటరీతో పాటు వస్తుంది, 65 hours ఛార్జర్తో పాటు వస్తుంది అని ఒక అప్డేట్ అయితే చేసాం. తర్వాత ఈ అప్డేట్ అయితే చాలా మంది మంచిగా కొంచెం వాట్సాప్ నుంచి మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే స్పామ్ ఏవైతే బ్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ లాక్ స్క్రీన్ నుంచే మీరు బ్లాక్ చేసుకోవచ్చు అనేసి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో వాట్సాప్ నుంచి చాలా మంచి అప్డేట్ అనుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇక్కడ విండోస్ 11 ఏదైతుందో ఇక్కడ కొన్ని యాప్స్కి AI సూపర్ రెజల్యూషన్ అయితే తీసుకొస్తున్నాయి. ఎట్లయితే మనకి AMD నుంచి AI సూపర్ రెజల్యూషన్ తీసుకుంది కదా. సో దాని ప్రకారం ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. సో సింపుల్గా ఏం లేదు, మీరు సిస్టమ్ డిస్ప్లేకి గ్రాఫిక్స్కి వెళ్ళండి. గ్రాఫిక్స్లో మీకు ఆప్షన్ దొరుకుతుంది అన్నమాట. ఆటోమేటిక్ సూపర్ రెజల్యూషన్ అని దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కీప్ ఆన్ కరెంట్ రెజల్యూషన్ ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇది విండోస్ 11 24H2 వర్జన్ బిల్డ్లోనే వస్తుందని అయితే సపరేట్గా ఒక అప్డేట్ అయితే మన వాళ్ళు తీసుకొచ్చిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో రీసెంట్గా రిలీజ్ అయింది కదా AMD వాళ్ళది 8700G 8500G ప్రాసెసర్లు. సో మన వాళ్ళు ఏం చేశారంటే 8700G ప్రాసెసర్ని అవుతుందో లిక్విడ్ కూలింగ్ యూజ్ చేసి 25 degrees దాకా కూడా డిఫరెన్స్ అయితే టెంపరేచర్ స్లాష్ చేసారు అన్నమాట. సో ఇక్కడ ఇండికేటర్ గ్రాఫిక్స్ చూసుకుంటే మాత్రం 3.3 GHzకి బూస్ట్ అవుతుంది అన్నమాట. సో దగ్గర చూసుకుంటే 400 MHz ఫ్రీక్వెన్సీ దాకా కొంచెం బూస్ట్ వస్తుంది, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు ఇంట్లో అప్డేట్ అయితే చేసి రమ్మట. సో స్టేబుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ కూడా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ గేమ్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మ్యాక్స్ పెయిన్ 3 అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ప్రైస్ చూసుకుంటే 329 రూపీస్ ఉంది. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే పెద్దగా ఏం లేదు, మీకు 2 GB ర్యామ్ ఉన్నా సరిపోతుంది, 35 GB స్టోరేజ్ ఉండాలి అండ్ బేసిక్ గ్రాఫిక్ కార్డు కానీ ఏంటంటే DirectX 9 ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పెద్ద అప్డేట్ ఏంటంటే కంపల్సరీ Windows 10 ఉండాలనేసి అయితే మనం అప్డేట్ చేసి రమ్మట. సో ఇది పాత గేమే, దగ్గర 12 సంవత్సరాల క్రితం గేము, కానీ అప్పటికి ఇప్పటికి జర బాగుందనేసి అయితే రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ ఆడాలనుకుంటే
మీరు ఈ గేమ్ అయితే ఆడచ్చు అనమాట. సో భయ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ గేమ్ సబ్జెక్ట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది మీ పైన కింద కామెంట్ చేయండి. ఇవి కదా చదివితే విషయం వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.